హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మానవ శరీర పనితీరును మెదడు నియంత్రిస్తుందని మీకు తెలుసా? మీ శరీరం ఒక కంప్యూటర్ అయితే మెదడు సిపియులా పనిచేస్తుందన్నమాట. అంటే శరీర అన్ని భాగాలకు మెదడు సమాచారాన్ని చేరవేస్తూ మార్గనిర్దేశనం చేస్తూ ఉంటుంది. అయితే యంత్రమైన మనిషి అయినా కాలక్రమేణా సామర్థ్యాన్ని కోల్పోవడం అనేది అనివార్యం. మెదడు విషయానికొస్తే వృద్ధాప్య ఛాయలు పెరిగే కొద్దీ న్యూరో డీజెనరేషన్ ప్రారంభమవుతుంది. అయితే మెదడును చురుకుగా ఉంచే మార్గాలు కూడా ఉన్నాయని, ఏ వయసు వారైనా వాటిని అనుసరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త భాషలను నేర్చుకోవాలి. మీకేవైనా 2 భాషల్లో ప్రావీణ్యం ఉన్నట్లయితే మీ మెదడు సుదీర్ఘకాలం మరింత చురుగ్గా పనిచేయగలుగుతుంది. ఇప్పటికే అనేక పరిశోధనలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. పబ్లిక్ సెంటర్ ది కాగ్నిటివ్ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ బైలింగ్వల్ పేర ప్రచురించిన నివేదిక ప్రకారం 2 భాషల్లో ప్రావీణ్యత కలిగి ఉండటం వల్ల సృజనాత్మకత, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెంపుకు దోహదపడుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ పరిణమించే రుగ్మతల నుంచి కూడా కాపాడుతుంది. బ్రెయిన్ గేమ్స్ ఆడాలి. పిల్లల్ని ఎప్పుడైనా గమనించారా? పజిల్స్, సమస్య పరిష్కారం వంటి ఆటలు ఎక్కువగా ఆడటాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇది వారి జ్ఞానవృద్ధి ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. చిన్నతనంలోనే కాకుండా జీవితం తర్వాత దశల్లో కూడా మెదడు పనితీరును మెరుగుపరుచుకునే అలవాటును కొనసాగించాలని సైన్స్ చెబుతోంది. జిగ్జాగ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, క్విజ్ వంటి ఆటలు మీ మెదడుకు పని పెట్టడమే కాకుండా పదునుగా ఉండేలా చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విశ్లేషణాత్మక నైపుణ్యాలు, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, ఆలోచన తీరు పెంపుకు బ్రెయిన్ గేమ్స్ ఉపయోగపడతాయి. సంగీతం నేర్చుకోవాలి. పియానో, గిటార్, ఫ్లూట్, ఇతర వాయిద్యకారులు ఎంతో నైపుణ్యంతో వేగంగా ఎలా వాయించగలుగుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు మెదడు కారణం. +1లో హ్యాపీ క్రియేటివిటీ పేరుతో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం సృజనాత్మకత, మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరును మ్యూజిక్ మెరుగుపరుస్తుందని పేర్కొంది. వాయిద్యాలను నేర్చుకోవడం అనేది ఒక నైపుణ్యం. జ్ఞాపక శక్తి పెరుగుదలను, సమన్వయాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ధ్యానం చేయాలి. ప్రాచీన కాలం నుంచే భారతీయ సంస్కృతిలో ధ్యానం అంతర్భాగంగా ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచడం ద్వారా శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం మానసిక సమస్యలను తగ్గించడంలో, సమాచార విశ్లేషణ సామర్థ్యం పెంపుకు, మెరుగైన భావోద్వేగ స్థితిస్థాపనకు ధ్యానం దోహదపడుతుంది. ఇంద్రియాలన్నింటికీ పని చెప్పాలి. మీ ముక్కుకు తాకిన ఏదైనా ఒక వాసన మీ గతంలోని విషయాలను ఎప్పుడైనా గుర్తుకు తెచ్చిందా? వాసనతో ఈవెంట్ యొక్క అనుబంధం కారణంగా మీ మెదడులో ముద్రించిన జ్ఞాపకాన్ని మీరు గుర్తు చేస్తుందన్నమాట. వాసన, ధ్వని, దృశ్యాలు కూడా అలాగే పనిచేస్తాయి. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చెప్పేదేంటంటే, పంచేంద్రియాలు కార్యకలాపాలు మీ మెదడును చురుగ్గా ఉంచడానికి దోహదపడతాయని వెల్లడించింది. ఇది మెదడు పనితీరును బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.